పృథులగిరి లక్ష్మీ నరసింహాలయ అభివృద్ధికి అవసరమైతే సొంత నిధులైనా ఇస్తాను. నూతన పాలక మండలి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. మరిపూడి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పృథులగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దామచర్ల సత్య పాల్గొని మాట్లాడారు. చైర్మన్ గా గొంటు హనుమారెడ్డి, పాలక మండలి సభ్యులుగా బండారు రాధిక, చిరుపల్లి భూలక్ష్మి, పొదిలి శైలజ, అలవల నరసింహారావు, లెక్కల శారద, శివరాజు గీత, సౌభాగ్యలక్ష్మి, దుగ్గినేని వెంకట నరసింహం, తమ్మిశెట్టి వెంకటనారాయణ, నారాయణం వెంకట రమణాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరిపూడి మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, పీఎస్సీఐ చైర్మన్ ఎర్మోతు శ్రీను, ఒంగోలు పార్లమెంట్ అధికార ప్రతినిధి చేరెడ్డి నర్సారెడ్డితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. गोत्रोद्भवस्य गोकुलगोत्रोद्भवस्य पूर्णचंद्राणाभैस्य विजयलक्ष्मीनाम्न्याः सत्यनारायण जयलक्ष्मीनाम्न्याः दैत्यधानवन्दनामं गुणभद्रामं बलभद्रामं सुभद्रकामं करालामं विकरालामं परमं पदं श्रीमत्परमसुन्दरसिंहनुसुकेतचक्रपाणे योगीन्द्रभोगमणिराजपुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाप्तिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् महाव्ये नमसोमसत्य मित्रं देवं मित्रधेयन्नोऽस्तु అక్కడ పంతులు గారు కొంచెం సైడ్ జరగరా. शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः लक्ष्मी नृसिंह परिपूर्णानुग्रह कृपाकटाक्षवीक्षण प्रसाद सिद्धि द्वारा श्रीदर्शया स्वामिनः निरंतर भगवत् कैंकर्य योग्यता सिद्धि द्वारा परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु लक्ष्मी नृसिंह अनुग्रह प्रसाद सिद्धि द्वारा उन्नतोन्नताभिवृद्धिरस्तु राजकीयानां पदवोन्नता प्राप्तिर्भूयात् भवन्तो महान्तो अनुगृह्णन्तु श्री लक्ष्मी नृसिंहानुग्रह प्रसाद बल सिद्धिरस्तु। వీడియోకి ఇబ్బంది లేదు, ఫోటోగా తీసుకోవాలి. ఓకే ఓకే చెప్పేసి ఓకే అన్న ఒకసారి అన్న ఓకే. సైడ్ చూడండి సార్. వెనక్కి పెట్టండి. ఓకే ఓకే అన్న.
బండారు రాధిక గారు, సిరుపల్లి సౌభాగ్యలక్ష్మి గారు, దుగ్గినేని వెంకట నరసింహ గారు, నారాయణ వెంకట రమణాచార్యులు గారు. ఆ 10 మంది సభ్యులు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అది చేస్తున్నాను. నాకు నియోజకవర్గ ఉద్యోగ కార్యములను ధర్మకర్తగా నేను నిర్వహించని సమాజ అభివృద్ధికి ప్రధానశుద్ధిగా వ్యవహరించడం, నా ధర్మమును యుక్తంగా భావినని ప్రమాణం చేస్తున్నాను. దేవాలయాలకు సంబంధించిన శాస్త్రహించడం చెప్పండి. అది నేను భగవంతుని పేరున వివరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయములకు పత్రములందరి రహస్యముకు అంశములను స్వయంగా కానీ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తెలియజేయటను బహిరంగపరచును. మొదటగా 25 లక్షల నిర్మాణానికి మన మంత్రి గారు తోడ్పడ్డారు. అట్లాగే మన సత్య గారి సహకారంతో మనం పూర్తి చేసుకున్నాము. తర్వాత కాలంలో మన ఘాట్ రోడ్డు నిర్మాణం కొరకు ఘాట్ రోడ్డుకి 4 కోట్లు, పునరుద్ధరణ కార్యక్రమానికి 4 కోట్లు మనము మన సత్య గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో పూర్తి చేసుకొని మన టెంపుల్కి ఒక దిశ వచ్చేటట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొలేటివారిపాలెం మండలం మాలకొండ స్వామి టెంపుల్ ఎట్లా డెవలప్ అయిందో అంతకంటే ఇంకా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. భక్తులకి సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు మన సత్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దేవస్థాన కమిటీ కూడా బాగా పనిచేసి పార్టీకి అట్లాగే దేవుడికి సేవలు అందించాలని ఈ సందర్భంగా అతిథిగా చేసిన మన డైరెక్ట్ లీడర్ రామసర సత్యనారాయణకి నా శుభాకాంక్షలు సార్. నన్ను ఇక్కడ చైర్మన్ చేసినందుకు. ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ, అలాగే అధ్యక్షులుగా ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు అమ్మారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కార్యక్రమం బోర్డు చైర్మన్ రామచంద్ర సత్య అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, స్వామివారి భక్తులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ జోడెత్తుల పాదస్వామి అంటే ఈ జోడి బాగుంది. మన మంత్రి గారు స్వామి గారు ఆయనకి వెనుదంగా సత్య అన్న ఇద్దరు కలిసి మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇంకా ఆ అభివృద్ధిలో భాగంగా మనకి ఈ ఘాట్ రోడ్డు మరిపూర్ నుంచి స్వామివారి ఆర్చి వరకు మెట్ల వరకు ఘాట్ రోడ్డు మిగిలి ఉంది. అది వారి ఇరువురి ఆధ్వర్యంలో తప్పకుండా ఆల్రెడీ టెండర్ కూడా పిలిచారు కాబట్టి అది సత్యాన్ని ముందుండి అది నెరవేరుస్తారని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి జోడి ధన్యవాదాలు. దామచర్ల రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కొండపి నియోజకవర్గంలో అవకాశం లేకపోయినప్పటికీ కూడా నియోజకవర్గ ప్రగతి, కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి యువనేత సత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు పార్టీకి అప్పట్లో నేను చాలా సేవలు అందించా. ఒక్కడు ఒక అదృష్టం ఒక టైం వస్తుంది, దాని ప్రకారం ఫ్లోలో వెళ్ళిపోవడం. తెలుసుకునేటప్పుడు వెనకంతా ఏం ఉండదు, అంతా అయిపోయినా తెలుసుకున్న ఉపయోగం ఉండదు. ఇప్పుడు మ్యాక్సిమం బతికితే ఒక 40,000 బతుకుతారు, ఒక 20. ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మమ్మల్ని పాలకవర్గంలో మెంబర్గా చేసినందుకు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ పెద్దలకు, సభను అలంకరించినటువంటి నాతోటి పాలకవర్గానికి, సభకు చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ప్రార్థిస్తున్నాను. అలాగే మన ప్రీతం నేత ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ గారు సత్య గారిని మాట్లాడవలసింది. మృదలగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి అధ్యక్ష వహించినటువంటి ఈఓ గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు, మన ఎంపీపీ వాకాట వెంకటరెడ్డి గారికి, సీనియర్ నాయకులు ఎర్మోజి శ్రీనివాసరావు గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, సీనియర్ నాయకులు వీరనారాయణ గారికి, ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమం చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న మన మండల ముద్దుబిడ్డ హనుమారెడ్డి గారికి, అలాగే మన కమిటీ సభ్యులు రాధికా గారికి, భూలక్ష్మి గారికి, శైలజ గారికి, నరసింహరావు గారికి, శారదా గారికి, గీతా సౌభాగ్యలక్ష్మి గారికి, వెంకట నరసింహ గారికి, వెంకట నారాయణ గారికి, అలాగే వెంకట రామనాచార్యుల గారికి, ఈ కమిటీ సభ్యులకి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కూటమి నాయకులు, అలాగే మరిపూడి మండల ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఈ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న హనుమారెడ్డికి సర్పంచ్ నుంచి అన్ని పదవులు కష్టపడి ఒక గుర్తింపు తెచ్చుకొని ఈరోజు ఒక మంచి పదవి, అందులో లక్ష్మీ నరసింహస్వామి అంటే ఒక పవర్ఫుల్ దేవుడు. అలాంటి మంచి పవర్ ఉన్న దేవాలయానికి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అయినందుకు ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ మండలంలో మనకి పెద్ద 94 నుంచి ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి మన పెద్దలు మన మరిపూడి మండల హెడ్ క్వార్టర్లో నర్సారెడ్డి కానీ, అలాగే హనుమారెడ్డి, మన నరసింహరావు గారు, మన తెలుగుదేశం పార్టీ మన దామచర్ల కుటుంబం ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం తొంగి కూడా పక్కకు చూడకుండా మా కుటుంబంతో విధేయతకు మారుపేరుగా నిలిచిన ఈ యొక్క కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోలేము. ఇప్పటి నుంచి మన వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు అప్పుడు మన పెద్దాయన మంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా ఈ గుడికి అభివృద్ధి కార్యక్రమం అప్పుడు మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాని తర్వాత మన స్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు టీటీడీ నిధుల నుంచి కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఈసారి మాత్రం తప్పకుండా 1 సంవత్సరం రోజుల్లో అద్భుతమైన ఘాట్ రోడ్ తోటి ఈ యొక్క ప్రాంగణం కూడా రూపురేఖలు కూడా మారిపోతాయని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం.
దేవుడే పిలిపించుకొని తనకేం కావాలో చేయించుకునే ఒక గొప్ప స్వామి లక్ష్మీ నరసింహ స్వామి. ఈరోజు ఆ స్వామికి సేవ చేసే భాగ్యం కలగటం నిజంగా ఈ కమిటీ సభ్యుల అదృష్టం అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఈ టెంపుల్ అభివృద్ధిలో రాబోయే రోజుల్లో ఇది ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా ఉండిపోయిద్దని. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్ కనుక ఆగిపోతే మనకి ఇక్కడ నిన్నే మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కూడా నేను తెలియజేశాను, మీరు కూడా ఒక గెస్ట్ హౌస్ కట్టండి సార్, ఇక్కడ ఉపయోగపడుద్దని. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి ఎవరైనా నైట్ టైం ఉండడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ గుడి అభివృద్ధిలో మాత్రం మీరందరూ అవునన్నా కాదన్నా మన మంత్రివర్యులు స్వామి గారిది లేని కృషి ఉందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన కూడా బాగా కష్టపడతా ఉన్నాడు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం అది ధర్మం కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతో మీరందరూ పనిచేయండి, సేవ చేయండి అని కూడా మరొకసారి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఇంకా ఎక్కువ మందికి దర్శన భాగ్యం అవకాశం కల్పించాలని, మీరు కూడా కొంచెం మంచి ఈ యొక్క ఉత్సవాలు కానీ మన కుదలగిరి లక్ష్మీనరసింహ స్వామిని ప్రమోట్ చేయాలని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనం కూడా ఇక్కడ ఈ యొక్క మొక్కలు కానీ చెట్లు కానీ వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కువ చెట్లు కూడా నాటి వాళ్ళకి గ్రీనరీ కూడా మనం చాలా బాగా అరేంజ్ చేయాలని కూడా మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. అలాగే ఈ యొక్క మెట్లు కానీ ఏవైతే పనులు ఉన్నాయో తప్పకుండా ఒక సంవత్సరంలో కూడా అన్నీ పూర్తి చేసి ఇది ఒక మంచి ప్రకాశం జిల్లాలోనే నెంబర్ 1 దేవాలయంగా చేసేందుకు మేము తప్పకుండా కృషి చేస్తామని, అవసరమైతే ఆ దేవుడు కరుణిస్తే సొంత నిధులైనా ఏ కార్యక్రమం అయినా ఈ గుడికి అభివృద్ధికి దామచల కుటుంబం ముందుంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి నిండు మనస్సుతోటి ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఒక మంచి కార్యక్రమం ఈరోజు హనుమారెడ్డికి ఒక మంచి పదవి వచ్చింది, ఆయన్ని సద్వినియోగం చేసుకొని గతంలో ఎవ్వరూ లేని విధంగా నీ మార్కు చూపించాలని కూడా మరొక్కసారి నేను తెలియజేసుకుంటూ, భక్తులకి ప్రసాదాల దగ్గర నుంచి వాళ్ళు ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయేదాకా ఎక్కడ అసౌకర్యం కల్పించకుండా మీరు ఇది చాలా మనకి టెంపరేచర్స్ కూడా చాలా హైగా ఉంటాయి, కొండపైన వేడి ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా భక్తులు వచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళకి మజ్జిగ వాటర్ ప్రతి శనివారం ఎప్పుడు ఫ్లోటింగ్ ఉంటుందో మీరు ఉచితంగా మీరు సప్లై చేసి మీరు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఈ కార్యక్రమం చేయాలని కూడా మరొకసారి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.